రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఉదయకాలము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి సమయం వరకు మా అందరికీ మీ రక్షణ దయచేసినందుకు, కాపాడినందుకు, భద్రపరిచినందుకు మీకు కృతజ్ఞతలను చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రాముఖ్యముగా ఈ ఫిబ్రవరి నెలంతనూ కూడా మీ సహాయం మాకు దయచేశారు తండ్రి. అయ్యా, ప్రతి విషయంలో తోడై ఉండి నడిపించారు. ఈ ఫిబ్రవరి మాసంలో చివరి దినము వరకు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి భద్రపరిచినందుకు స్తోత్రాలు. ఈ రోజున పనులను, ప్రయత్నాలను, ప్రయాణాలను కూడా క్షేమకరముగా, ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మార్చినందుకు, ఈ రాత్రిన సజీవులుగా నిలబెట్టుకొని మరొకసారి ప్రార్థించుకునే అవకాశము దయచేసినందుకు కృతజ్ఞతా వందనాలను చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఎస్ లార్డ్, ఆయన నీవు పడిన గుంటలలో నుండి నిన్ను విడిపించెను అని కీర్తనల గ్రంథము 107వ కీర్తన 20వ వచనం ద్వారా ఈ వాక్యాన్ని తండ్రి సెలవిస్తున్నారు. అవునయ్యా, మీరు విడిపించగలిగిన దేవుడవు తండ్రి. బిడ్డలు ఎటువంటి గుంటలో పడిపోయి బయటికి రాలేని పరిస్థితుల్లో ఉండి ఈ రాత్రి కాలమున దుఃఖిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం. వారి పడిన గుంటలలో నుంచి బిడ్డలను బయటికి లేవనెత్తండి. భయంకరమైన ఆ గుంటలు వారిని ఏమీ చేయకుండా మీ రక్షణ సహాయమును అనుగ్రహించి ప్రభువా, ప్రతి బిడ్డను రక్షించమని, మీరే వారికి తోడై ఉండమని, మీ కృపా కటాక్షమును వారిపైన నిరంతరము కుమ్మరించి బిడ్డలకు క్షేమమును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో విశ్వాసముతో, నమ్మకముతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను గూర్చి నాయనా మీ సేవకునిగా మొరబెడుతున్నాము. సహాయము దయచేయండి. అనారోగ్యములు, వ్యాధి బాధలు వారిని ఏమీ చెయ్యలేవు అని గుర్తెరిగి విశ్వాసంతో జీవించుటకు కృప చూపించండి తండ్రి. అవునయ్యా, హాస్పిటల్స్లో అడ్మిట్ అయిపోయిన పరిస్థితుల్లో, మరణంతో పోరాడుతున్న పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వారికి స్వస్థత వచ్చి తీరుతుందనే నమ్మకాన్ని వారికి దయచేయండి ప్రభువా. అంధకార దురాత్మ క్రియలను యేసు నామమును లయపరచండి తండ్రి. అయా, డిప్రెషన్లో నుంచి వారిని లేవనెత్తండి తండ్రి. ప్రభువా, ఎటువంటి బలహీనత వారిని ఆవరించి కృంగదీస్తుందో ఆ బలహీనత నుంచి కూడా స్వస్థత మీరే దయచేయండి తండ్రి. గర్భఫలం లేని వారిని మీరు దర్శించి గర్భఫలము అనే బహుమానమును వారికి దయచేయండి. గర్భముతో ఉంటున్న తల్లికిని బిడ్డకును క్షేమమును దయచేయండి. అదే విధంగా అప్పులు ఎవరు కలిగి లేకుండా కలిగిన అప్పుల నుంచి విడుదల పొందుకోవడానికి కృప చూపించండి. వారు ఏ కష్టమైతే చేస్తున్నారో ఆ కష్టాన్ని దీవించండి. అద్భుతముగా ఆశీర్వదింపబడి ప్రతి అప్పు నుంచి విడుదల పొందుకునే కృప చూపించండి నాయన. అదే రీతిన ఆయా దేశాల బిడ్డలు వెళ్తూ ఉండంగా వీసాల కోసం, పాస్పోర్ట్స్ కోసం, ఇమిగ్రేషన్స్ విషయంలోనూ కావలసినటువంటి డాక్యుమెంట్స్ విషయంలోనూ మీకు మొరబెడుతున్నారు. అయా, మీ సహాయం వారందరికీ దయచేయండి తండ్రి. అయా, విదేశాల్లో ఉండి చదువుతూ ఉన్నారు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా వారున్న స్థలములో క్షేమముగా ఉండుటకు సహాయము దయచేయండి. నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రక్షణ దయచేయండి ప్రభువా. అయ్యా, అసమాధానంతో హృదయంలో నెమ్మది లేని స్థితిలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాము. ఆ యొక్క అసమాధానకరమైన పరిస్థితి నుంచి వారికి విడుదల అనుగ్రహించండి. గొడవలు, అనుమానాలు, మనస్పర్ధలను తొలగించండి. తల్లిదండ్రులకు లోబడే హృదయముతో ప్రతి యవ్వన బిడ్డ ఉండుటకును, భార్యకును భర్తకును మధ్య ఎటువంటి గొడవలు లేకుండా ప్రేమ కలిగి ఉండుటకును, రక్త సంబంధికుల మధ్య ఎటువంటి ఆస్తిపరమైన విభేదాలు లేకుండా కలిసి మెలిసి జీవించుటకును మీ సహాయము దయచేయండి ప్రభువా. నాయనా, ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి.
అయా వివాహాల కోసం ప్రార్థన చేస్తూ ఉండగా మంచి సంబంధమును మీరే వారికి ఏర్పరచండి తండ్రి. నాయనా గృహాలు కట్టుకుంటున్నారు తండ్రి, సొంత గృహం కోసం ప్రార్థిస్తున్నారు. అయా మీరే వారికి తోడై ఉండండి. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ విషయంలో కూడా మీ కృప చూపించి అన్నీ కూడా వారికి అనుకూలముగా అనుగ్రహింపబడుటకు సహాయము దయచేయమని, మారు మనసు లేక పాపపు అలవాట్లు, చెడు స్నేహాలు, అడిక్షన్స్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి. మా భారతదేశాన్ని ప్రాముఖ్యంగా దీవించండి. ప్రజలను, రాజకీయ నాయకులను, అధికారులను, బోర్డర్స్లో ఉంటున్న సైనికులను, వారి కుటుంబములను కూడా మీ కృపా సహాయము చేత భద్రపరిచి కాపాడమని మేమందరము ఈ రాత్రిన సేద తీరబోతున్నామయ్యా. మంచి నిద్ర మాకు దయచేయండి. కంటి నిండా నిద్రతో ప్రతి బిడ్డకు సంతృప్తిని దయచేయమని, నిద్రలేమి పీడకలల సమస్యలు లేకుండా, దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఎవరు ఈ రాత్రి సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనకుండా మీ యొక్క దేవదూతల కంచె కాపుదల ప్రతి ఒక్క గృహము చుట్టూ మీరే దయచేయమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని అద్భుతముగా స్తుతించే అవకాశం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.